మూడేసారు నాలుగోది ఎవరు తెంగారు. ఇప్పుడు డిగ్రీ అయిపోయిన 2 మంది ఉన్నారు, చాలా మంది ఉన్నారు, జాబ్ ఇంజనీరింగ్ అయిపోయిన మంది ఉన్నారు, జాబులు కొనలేవు. జాబ్ కరెంట్ కన్నా 8 మంది ఉన్నారు జాబ్ చేస్తారు. పోలీస్ రోజులు ఎన్ని రోజులు అయింది, సంవత్సరం అయింది. ఆ జాబ్ 2-3 నెలలు అవుతుంది, ఇంతవరకు పెట్టినా సంవత్సరం అయింది. ట్రైనింగ్ తీసుకున్నాడు, ఎగ్జామ్ రాశారు, ఏమన్నా వాల్యూ ఉందా? మాట్లాడతాను అని చెప్పన్నా. ఆల్రెడీ ఇంటింటికి పథకాలు ఇస్తున్నాం కాబట్టి 175 సీట్లు మాయేనంటే అన్న ఇంటింటికి పథకాలు ఇస్తున్నారు చెప్పానా. వాళ్ళకి ఓటేసిన వాళ్ళకే, వాళ్ళ పార్టీ తరపున వాళ్ళకి పనిచేసిన వాళ్ళకే పథకాలు. అలాంటి నిరుపేద వాళ్ళకి పార్టీ పరంగా అయితే ఏమీ లేవు. బెదిరిస్తారు, అన్ని చేస్తారు, కానీ మాలాంటి వాళ్ళకి ఏమీ చేయలేరు. ఇంకా అదే విధంగా చూస్తే ఆల్రెడీ 3 రాజధానులు పెట్టి 3 ప్రాంతాలను నేను డెవలప్ చేస్తాను. ఎందుకన్నా అన్న ఒకటి చెప్పానా, మన అన్నం తింటామన్నా. ఒక్క నిమిషం అన్న, ఒక్క నిమిషం. మన వాటర్ కావాలి, అన్నం తినడానికి వాటర్ కావాలా, కూర కావాలా, అన్నం కావాలా. 3 చోట్ల వెళ్తామా, ఒకసారి తింటామా? ఒక చోట తినాలి కదా, మళ్ళీ ఒక చోట వెళ్తాం. ఒక చోట వెళ్ళాలి కానీ 3 చోట్ల వెళ్తాం అన్నం కోసం. అన్నం వచ్చేసి అమరావతి దగ్గర, ఒక టైం వైజాగ్ దగ్గర, ఒక టైం కర్నూలు దగ్గరికి వెళ్తామన్నా. చెప్పు, చచ్చిపోతారు అన్న మనిషి, చచ్చిపోతారు వెళ్ళడానికి. ఎందుకన్నా చదవని పనులు మంచిగా అమరావతిని డెవలప్ చేసి ఏమన్నా ప్రజావేలు కూల్చిండలే కానీ ఏమన్నా కట్టిండా అమరావతిలో? ఒక్కటికన్నా కట్టిండా? ఒక్కటి కట్టగల అన్న. నాకు తెలియక చెప్తాను, ఇప్పుడు రాష్ట్రానికి మంత్రి సజ్జల లేకపోతే జగన్ అన్న? జగన్మోహన్ రెడ్డి సజ్జల చేస్తాను. జగన్మోహన్ రెడ్డి ఏం చేయట్లే, చెయ్యి ఊపుకుంటూ పోవడం తప్ప ఏమిలా. ఇక్కడ మాకు గోస ఇది గంపడం దగ్గర బ్రిడ్జి కూలిపోయింది, మాకు కట్లేదు బ్రిడ్జి. అన్న జగన్ అన్నాడు, ఒక్క బటన్ నొక్కనా వచ్చిండా ఏమీ ఇలా. అన్న మా జింకలపాలెం అన్న, మాది పెంగోలు పక్కన గంపడం మండలం మాది. పెనుగోలు అయిన డెవలప్మెంట్ జింకలపాలెం ఒక్క సిమెంట్ రోడ్ కూడా వేయాల. మాది పాత్రేపూడి గ్రామం, ఏకొండూరు మండలం. నెక్స్ట్ వచ్చే అవకాశం అంటే ప్రజలు నిర్ణయించుకోవాలి, అది ఎవరు మంచి ఓటేస్తే ఎవరు పనులు చేస్తారు అనేది. పక్కా టీడీపీ వచ్చింది అనుకుంటున్నాం మేమైతే. అదేవిధంగా చూస్తే ఆల్రెడీ ఇంటింటికి పథకాలు ఇస్తున్నాం కాబట్టి వైనాట్ 175 మాయేనని అని చెప్పేసి అంటారు కావాలి వైసీపీ వాళ్ళు వచ్చినా కానీ ఈసారి పని అవ్వదు. అంతా మా టీడీపీ రావాలి, అన్ని పనులు బాబు రావాలంటే, జాబ్ రావాలంటే బాబు రావాలి. పక్కాగా నిరుద్యోగులు బతకాలంటే బాబు గారు రావాల్సిందే.